ఆగస్ట్ 22 మెగా స్పెషల్ చిరు ఫ్యాన్స్కి పూనకాలు లోడింగ్. మొత్తానికి ఎంతోమంది చాలా యాంగ్జైటీగా ఎదురు చూస్తున్న రోజు ఆగస్ట్ 22 మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు. ఆ రోజున దీనికి సంబంధించి ఏదైతే లేటెస్ట్ ఫిలిం విశ్వంభర నియర్లీ 200 కోట్ల పైగా బడ్జెట్తో మరి సోషియో ఫ్యాంటసీగా నిర్మాణం జరుగుతుంది. చాలా వేగంగా జరుగుతుంది. దీనికి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజున ఆగస్ట్ 22న ఈ విశ్వంభర సంబంధించి టీజర్ రిలీజ్ కాబోతుంది అనేది ఒక విధంగా చిరు ఫ్యాన్స్కే కాదు చాలామందికి కూడా అభిమానులకు కూడా చాలా యాంగ్జైటీగా ఎదురు చూస్తున్న రోజు. టీజర్ ఎలా ఉండబోతుంది అన్న వేలో మరి ఇప్పటివరకు కూడా ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడూ చేయలేదు అన్న భాగం. ఇందులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. దీని విశ్వంభర సినిమాకి యొక్క డైరెక్టర్ బింబిసారా తీసిన డైరెక్టర్ వశిష్ఠ, అలాగే హీరోయిన్ త్రిష చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవి గారితో, అలాగే 5 హీరోయిన్స్ ఈ సినిమాలో ఉంటారు అని చెప్పని కూడా మరి వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్కి చాలా ప్రాధాన్యత ఉంది, ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు అని కూడా వస్తుంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, మరి ఆస్కార్ అవార్డు గ్రహీత మరి కీరవాణి ఈ సినిమాకి మ్యూజిక్. మొత్తానికి రేపు అంటే మొత్తం సినిమా జనవరి 10న అంటే నెక్స్ట్ ఇయర్ 2025లో జనవరి 10న రిలీజ్ చేస్తారు అని చెప్పని వస్తున్నాయి. మరి మొత్తానికి మాత్రం చిరంజీవి బర్త్డే రోజు ఆగస్ట్ 22న దీనికి సంబంధించిన విశ్వంభర సంబంధించి టీజర్ రాబోతుంది. మరి ఇందులో సోషియో ఫ్యాంటసీగా ఉన్న ఈ సినిమాకి చిరంజీవి గారు మరి ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ పోషించలేదు అన్న వేలో భాగంగా మరి విశ్వంభర మరి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయబోతోంది. మరి చిరంజీవి గారి బర్త్డే రోజు కూడా మరి చిరంజీవి గారి సంబంధించి సినిమాలు కూడా రిలీజ్ ఉండబోతున్నాయి అని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఏ సినిమాలు చిరంజీవి గారి సినిమా పుట్టినరోజున ఏ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి చూసుకుంటే మరి బ్లాక్ బస్టర్ మూవీస్ ఉండబోతున్నాయి రిలీజ్ సంబంధించి. మరి విశ్వంభర సంబంధించి టీజర్, అలాగే అది ఎప్పుడు రిలీజ్ కాబోతుంది, ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి అన్న అంశంలో మా సీనియర్ జర్నలిస్ట్ ఓం గారు మరింత సమాచారం అందిస్తారు. ఓం గారు, మరి విశ్వంభర అందరూ కూడా చాలా యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా. మరి దీనికి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటంటారు? యాక్చువల్గా అంటే చిరంజీవి నటించిన సినిమాలన్నీ ఒక ఎత్తు, విశ్వంభర ఒక ఎత్తు అనుకోవాలండి. ఎందుకంటే వశిష్ఠ దర్శకుడు యంగ్ డైరెక్టర్, అతను ఎంతో కాలం నుంచి దర్శకత్వ శాఖలో ఉన్నా కానీ అతను తీసినటువంటి ఫస్ట్ సినిమా బింబిసారా సూపర్ హిట్ అయిన తర్వాత అతని టాలెంట్ని గమనించి చిరంజీవి గారు యూవీ క్రియేషన్స్ బ్యానర్లో తీస్తున్న సినిమాకి అతని డైరెక్టర్గా పెట్టుకుందాము అంటే చాలామందికి ఒక డౌట్ వచ్చిందంటే ఇంత పెద్ద భారీ ప్రాజెక్టు సినిమా, దానిని అతను హ్యాండిల్ చేయగలడా లేదా అన్నప్పుడు చిరంజీవి గారు పూర్తి భరోసా ఉంది ఆయనకైతే. ఏది వశిష్ఠకి ఖచ్చితంగా అది చేయగలడు, అతని అంటే బ్రెయిన్ చైల్డ్ అంటారు కదా, ఈ కథ అతను తయారు చేసుకున్నది కాబట్టి అతను ఖచ్చితంగా చేస్తాడు. మనంతో సహకారం ఒక ఆర్టిస్ట్గా నేను కావచ్చు, లేదా ప్రొడ్యూసర్స్గా యూవీ క్రియేషన్స్ కావచ్చు, పూర్తి సహకారం అందించినప్పుడు 100% రిజల్ట్ మనం పొందగలము అనేటువంటి ఒక నమ్మకం చిరంజీవి గారికి ఉంది. అలాగేనండి టెక్నీషియన్స్ పరంగా చూసారండి కీరవాణి గారండి, చిరంజీవి కీరవాణి గారు చేసి చాలా కాలం అయిపోయింది సినిమా. అలాంటి కీరవాణి గారిని తీసుకున్నారు, ఎందుకంటే బింబిసారాకి కూడా కీరవాణి గారు సంగీతాన్ని అందించారు కాబట్టి కీరవాణి గారి సంగీతం అయితే బాగుంటుంది, ఇలాంటి సినిమాకి ఆయన అయితే పూర్తిగా న్యాయం చేయగలదు అనుకున్నారు. ఆ రకంగా పోస్ట్ ప్రొడక్షన్స్ వరకు కూడా స్టార్ట్ చేశారు. ఎందుకంటే విఎఫ్ఎక్స్ ఇది చాలా వర్క్ చాలా ఉంటుంది కాబట్టి ముందే మొదలు పెట్టేసి కరెక్ట్గా జనవరి 10వ తారీఖున ఆ సినిమా రిలీజ్ అయ్యేట్టుగా ప్లాన్ చేస్తున్నారండి. ఆ ప్రకారంగా జరుగుతుంది. ఇక మీరు ఇందాక చెప్పినట్టుగా చిరంజీవి గారు 69 సంవత్సరాలు పూర్తి చేసుకుని 70వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నారండి. కాబట్టి ఈ సందర్భంగా ఆయన బర్త్డే రోజున ఏమేమి సినిమాలు అనౌన్స్మెంట్ ఉంటుంది, లేకపోతే ఏవి సినిమాలు సెట్స్ మీద ఉన్నటువంటి విశ్వంభర కావచ్చు, లేదంటే రేపొద్దున వాళ్ళ అమ్మాయితో కూడా ఒక సినిమా అనౌన్స్ చేస్తున్నారు, దానికి సంబంధించిన టైటిల్ కానీ లేకపోతే పూజా కార్యక్రమాలు కానీ జరిగే ఆస్కారం ఉంటుంది. అదే కాకుండానండి చిరంజీవి కెరియర్లోనే ఒక బిగ్గెస్ట్ హిట్గా నిలిచినటువంటి ఇండస్ట్రీ హిట్ అయినటువంటి బ్లాక్ బస్టర్ మూవీ ఇంద్ర అండి, అది వచ్చి 22 ఏళ్ళు కంప్లీట్ అయింది. ఆ సినిమాని రేపు 22వ తారీఖున ఆగస్ట్ 22న రిలీజ్ చేస్తున్నారు రాజు గారు. అంటే ఇప్పుడు రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తుంది మనకి. ఇప్పుడు మురారి మొన్న రిలీజ్ అయినప్పుడు దాదాపుగా మొదటి 3 రోజుల్లోనే 8 కోట్ల పైగా గ్రాస్ వరల్డ్ వైడ్ రిలీజ్ కలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని బీట్ చేసే సినిమా ఏదేంటంటే అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమా చిరంజీవి ఇంద్రా సినిమాకి ఆ సత్తా ఉంది కాబట్టి అది చేసే ఆస్కారం అయితే ఉంటుంది. కానీ చిరంజీవి పుట్టినరోజున 22న ఆ సినిమా రిలీజ్ అవుతుంది రాజు గారు.